ఉభయోరపి అంతర్బహిశ్చేతః కల్పితయోః వైతథ్యమేవ దృష్టం. ఎందుకంటే చూడండి, మనస్సు చేత కల్పితం, మనస్సు చేత కల్పితములలో రెండు రకాలు. కేవలము మనస్సు చేత, మనస్సు లోపల ఇంద్రియముల సహకారం లేకుండా, బయట అనే మాట లేకుండా లోపల కల్పించిన కల్పన ఒకటి. అదే మనస్సు ఇంద్రియములతో జతగూడి బయట అనే పరిస్థితిని ఒకదాన్ని కల్పించినటువంటిది మరొకటి. రెండు కూడా ఆసక్తి. ఇప్పుడు వీడు ఇక్కడ కూర్చుని కొడుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటాను వస్తున్నాను. ఏమనాలో తెలియక కొడుకంట. భార్య అన్నావా అని భార్య ఎందుకు లేకపోతే కొంతసేపు భార్య అడుగుతూ అస్తమానం భార్య ఏదో అన్నారు కదా, అయితే బాగుమరదని ఏదో సంథింగ్ యూ హావ్ టు సే. అమెరికాలో ఉన్నాడు కొడుకు, వాడిని ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కొడుకు వీడెవడు? వీడు అంతశ్చేతసా కల్పిత అసత్తుడు. ఓకే, వీడు టెలిఫోన్ తిప్పి అక్కడ వాడి నిద్రలేక మాట్లాడుతున్నాడు. ఆ కొడుకెవడు? బహిశ్చేతసా కల్పిత సత్ అని వీడు విభాగం చేస్తాడు. అయ్యా, ఆ విభాగము అది ఉంది విభాగం ఉన్నమాట వాస్తవం. ఆ విభాగం అంతా కూడా అసత్తే. అది అది తెలుసుకోవాలి. తర్వాత ఒకప్పుడు ఏమవుతుందంటే పిల్లలు యంగ్ పీపుల్ తెలుసుకుంటారు, పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. వాడు తెలిసేసుకుంటారు. ఒకప్పుడు తెలియకున్నా తెలిసి అన్విటింగ్లీ హీ కమ్స్ టు, వాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు పెళ్లి వరకు నాన్నగారు అమ్మగారు నాన్నగారు అని కొంగు పట్టుకు తిరుగుతారు. పెళ్ళి అయిన వెంటనే వాడికి ఏదో ఒక గద తీసినట్టు అయిపోతుంది. అయిపోయి అమ్మగారు నాన్నగారు ఉంటే వీళ్ళే ప్రపంచం అన్నట్టుగా మనం జీవించాము. ప్రపంచం అంటే వీళ్ళే కాదండి, ఇంకా విశాలంగా ఉంది ప్రపంచం, వాళ్ళలో వీళ్ళ పాత్ర అంతంత మాత్రం వాడికి తెలిసిపోతుంది. మరో రకంగా ముందుకు వెళ్ళిపోతాం. కానీ వీడు వెనకాలని వీడు వెళ్ళలేదు, వీడు వదిలిపెట్టలేదు. ఒకసారి ఒక యంగ్ మ్యాన్, నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ పిహెచ్డీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్, వర్కింగ్ ఇన్ ఐబిఎం శాన్ ఫ్రాన్సిస్కో. చాలా సభ్యులు, మంచి యంగ్ మ్యాన్. ఐఐటీ చేశాడు, మద్రాస్ ఐఐటీలో పాస్ అయ్యి వెళ్ళాడు. పిహెచ్డీ పెద్ద ఉద్యోగంలో ఐబిఎంలో ఉన్నాడు. అతను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, ఏమంటే నా భార్య నాకు అనుకూలంగా లేదు, ఆమె నన్ను విడిచిపెట్టేస్తానంటుంది అని అన్నాడు. అంటే నేనన్నాను, అయితే విడిచిపెట్టాను నీకెందుకు తెలుసా అన్నాను. అంటే అలా కాదండి నేను చెప్పాడు. లేదా వెలిమొహం అలా కాదండి అంటే ఏంటి, అవి విడిచిపెట్టేస్తానంటే విడిచిపెట్టి మనం ఇద్దరు కలిసి ఇద్దరు ఉంటే ఉండాలి. కానీ ఒకళ్ళు విడిచిపెడతానంటుంటే ఇంకా ఊరికి చేతస్థంగా పట్టు కూర్చుంటాం అని అన్నాడు. అని నేను అన్నా. అంటే అతను అన్నాడు, స్వామిజీ నేను అంత కట్ అండ్ డ్రైగా ఉండలేకపోతున్నాను. అంటే అప్పుడు నన్ను నేను నిందించుకున్నాను. ఇంకా అయ్యో అంత కట్ అండ్ డ్రైగా నేను ఏదో నాకు నా ఇష్యూ కాదు, నా హృదయాన్ని స్పృశించే ఇష్యూ కాదు కనుక అంత కట్ అండ్ డ్రై కింద చెప్పేశాను. కానీ పాపం అతను అంత కట్ అండ్ డ్రైగా ఉండలేకపోతున్నాడంటే అయితే నేను చెప్పాను, కరెక్టేనమ్మా, నేను అంత ఏదో ఇంపల్సివ్గా సమాధానం చెప్పాను నీకు. వీళ్ళు సీన్ ఆ తర్వాత ఏదో మొత్తానికి వ్యవహారం అయితే డైవర్స్ అయింది. ఒక అమ్మాయి కూడా ఉంది వాళ్ళు. తర్వాత ఏదో సెటిల్మెంట్ అయితే సంథింగ్ అంతేదా. సో ఆ తర్వాత అన్నాడు, స్వామిజీ కట్టండాగా ఉండలేకపోతున్నానని మీతో అన్నీ నేనేమో మీ మాటని విభేదించాను, నన్ను మీరు ఎందుకో వెళ్ళివాడు క్షమించక్కర్లేదు. అసలు విషయం ఏంటంటే అదే సత్యం, మీరు చెప్పిందే సత్యం అని. కాబట్టి సత్యాన్ని గ్రహించడానికి ఒకరికి ఓ రోజు పడవచ్చు, ఇంకొకరికి సంవత్సరం పడవచ్చు. ఎప్పుడు మీరు గ్రహించాలని నిర్ణయిస్తే అప్పుడే మీరు గ్రహించవచ్చు. ఇవాళ గ్రహించవచ్చు, మళ్ళీ నెల గ్రహించవచ్చు, లేదా 2010లో గ్రహించవచ్చు, అయితే కంగారు 2020లో గ్రహించవచ్చు. అది దట్ ఈజ్ యువర్ చాయిస్. కానీ సత్యం ఏమిటంటే మనస్సు లోపల కల్పితము అది మిథ్య, అసత్. మనస్సు బయట ఇంద్రియముల ద్వారా తెలియబడేది సత్ అనే విభాగముతో సహా మొత్తం స్వప్నావస్థ మిథ్య. అంతేగాని స్వప్నావస్థలో విభాగం స్పష్టంగా ఉంది కదా అని చెప్పేసి ఆ స్వప్నావస్థలో కొన్ని
సత్తులు కనుక సత్తులు సత్తులే, అసత్తులు అసత్తులే అని అందరం అన్నీ కట్టబెట్టి అసత్తుల కింద పడేస్తారు తీసుకెళ్ళి. అది స్వప్నావస్థ యొక్క పరిస్థితి. ఉభయోహో వైతథ్యమేవ దృష్టం. కాబట్టి తెలుసుకోదగ్గది ఏమిటంటే ఇక్కడ ఉండి మనస్సులో ఇది తెలుసుకోలేదు, ఛాలెంజ్ ఇట్ ఈస్. సో దమ్ హైతో ఏ పకడ్లో దిస్ ఇస్ ది ఛాలెంజ్. ఏమిటి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను ఇలా కూర్చుని కొడుకుని భావన చేస్తే ఆ కొడుకు నెంబర్కి డయల్ చేసి వాడితో మాట్లాడుతూ ఉంటే ఆ కొడుకు బహిశ్చేతసా గృహీతం కదా, ఇంద్రియం ద్వారా బాహ్యమునందు గ్రహింపబడిన కొడుకుకి ఏమీ తేడా లేదు. సత అసత్తుగా కనిపించినా ఏమీ తేడా లేదు అని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో అదే యథార్థం. ఎందుకంటే బయట ఉన్నవాడి యందు కొడుకు అనేటువంటి ఏ ప్రొజెక్షన్ ఉందో దట్ ప్రొజెక్షన్ ఈజ్ యాజ్ అన్రియల్ యాజ్ ద ఇమాజినేషన్. అన్రియల్ ఇట్ ఈస్. కానీ రియల్గా భ్రమపడ్డప్పుడు చాలా రియల్ అనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ అన్రియల్, ఈక్వల్లీ అన్రియల్. అలాగే ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఎదుర్కొన్న ఘటం పెట్టారు, అది ఘటము అంటుంది. కానీ శృతి ఏం చెప్తోంది? వాచారంభణం వికారో నామధేయం ముక్తికేత్యవ సత్యం అని చెప్తుంది. ఘటము ముక్తిక నుంచి ఆరంభం అవుతుంది. ఆరంభం అంటే పుట్టడం, ఆరంభ నా జన్మ. ఇప్పుడు ఘటము ఎక్కడి నుంచి పుట్టింది? మృత్తిక నుంచి పుట్టింది, మట్టి నుంచి పుట్టింది అని మామూలుగా లోకంలో అందరూ అనుకుంటాం. కానీ శృతి ఏమంటుంది? మట్టి నుంచి పుట్టలేదురా, వాచారంభం, వాక్కు నుంచి పుట్టింది. నేను మనసా మనుతే తద్వాచా వదతి ఇది శృతే. ఏది మనస్సులో సంకల్పిస్తాడో దాన్ని వాక్కుతో పలుకుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఘటము వాక్కు నుంచి పుట్టింది అంటే వాక్కుకి మూలంలో ఏముంది? అంటే మనస్సు యొక్క సంకల్పమాత్రంగా ఉంది, అది వాక్కుతో పలుకుతాడు, అది ఘటం. మరి అదేమిటంటే దాని మాట ఏమిటి? మట్టికే చేత సత్యం, అది మట్టి మాత్రం. అంటే ఘటము అనేది కేవలము ఇక్కడ ఉన్నది, బయట ఏది, బయట ఏదుందో అది ఘటం కాదు. బయట ఏదుందనే మీమాంస తర్వాత, బయట ఏదుందో అది ఘటం. బయట పుట్టలేదు, మరి ఎక్కడ పుట్టిందండి? ఇక్కడ. బయట ఏం పుట్టింది? ఏమీ పుట్టలేదు, ఏమీ పుట్టలేదు. మట్టి ముద్ద తీసుకుని ఇప్పుడు ఏదైనా పుట్టిందా? ఇది మట్టి ముద్ద, ఇప్పుడు ఏమైనా పుట్టిందా? పుట్టలేదు కదా. దీన్ని ఇలా తిప్పుతో మధ్యలో వేళ్ళు ఇలా లోపలికి తోసి కొంత షేప్ తీసుకొచ్చి లోపల చిల్లులా చేశాను. ఇప్పుడు పుట్టింది. ఏమి పుట్టింది? ఏమీ పుట్టలేదు, కానీ పుట్టింది. ఎక్కడ పుట్టింది? వాచారం, వాక్కు నుంచి పుట్టింది. వాక్కు వెనకాల ఉండే మనస్సు నుంచి పుట్టింది. కాబట్టి బహిష్యతో విహితం, బయట ఉండి తెలుసుకుంటున్నామని అనుకుంటున్న ఘటన కూడా మానసిక ఘటన. అది వేదాంతం అంటే. వేదాంతం అంటే లోపల ఊహించుకున్న ఘటన అసత్యము, బయట కనపడే ఘటన సత్యం ఉంటే అది వేదాంతం అవుతుందా సంసారం అవుతుందండి? ఇంకా వేదాంతం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను ఘటాన్ని ఊహిస్తున్నాను. ఈ ఘటానికి ఉపాదానం ఏమిటి? ఉపాదానం అంటే రా మెటీరియల్. ఈ నేను ఊహించే ఘటానికంటే మనస్సు, లేకపోతే మనస్సుని ప్రకాశింపజేసే చేతన, కాన్షియస్నెస్. అవునండి. కాబట్టి ఇప్పుడు మీరు బుద్ధిమంతులు బాగా చెప్పండి నాకు సమాధానం. మళ్ళీ చెప్పండి, ఏం పర్వాలేదు. నేను ఘటాన్ని భావన చేస్తున్నాను. ఘనతనసం చెప్తూ ఉంటాను. ఘట అని 10 సార్లు అంట, ఏముంది అదే అంటూ ఉంటాను. ఘటో భవతి అన్నాను, ఘటో భవతి అలా. సో ఘటాన్ని భావన చేస్తున్నా. ఇప్పుడు నేను భావన చేసుకున్న ఘటానికి ఉపాదానం ఏమిటి? చేతన. మనస్సును మీరున్నా పర్వాలేదు, కానీ మనస్సు అనేది చైతన్యం మీదనే ఒక కదలిక. అందుకోసం చేతన ఇంక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పాను. చేతన అవునండి. తెలిసిందండి అంతవరకు.
ఇప్పుడు ఘటాన్ని చూస్తున్నా, ఘటాన్ని చూసి ఘటాన్ని తెలుసుకున్నా, ఘట జ్ఞానం కలిగింది. ఈ ఘట జ్ఞానానికి ఉపాదానం ఏంటండి? చేతన. లేదా ఈ ఘట జ్ఞానానికి మట్టి ఉపాదానం. మీరు మట్టి ఉపాదానం అని చెప్పానంటే మీ బుర్రలో మట్టి ఉందని నేను చెప్పాలి. మీరు బుర్రలో న్యూరాన్స్ ఏం లేవండి, మట్టి ఉంది అని చెప్పాలి. కానీ మీరు అలా చెప్పలేదు కదా. మీరేమన్నారు? చేతన అని చెప్పారు. మీరు చైతన్యవంతులు. ఇప్పుడు అంతశ్చేతో గృహీతానికి బహిశ్చేతో గృహీతానికి ఘటానికి తేడా ఉందండి. వృత్తికే దేవ సత్యం, ఘటం వాచారంభంలో వికారం. కాబట్టి మొత్తం స్వప్నావస్థలో సత్ అసత్ అనే విభాగం ఉంది. ఉన్నా కూడా ఆ విభాగంతో సహా మొత్తం అంతా కూడా వైతథ్యమే అని మనకి అనుభవంలో తెలుస్తుంది. అది స్వప్న దృష్టాంతం. ఇప్పుడు ఇదే దృష్టాంతాన్ని జాగ్రత్త అవస్థకి అప్లై చేస్తుంది. జాగ్రత్తవపిత్వంతః చేతసా కల్పితం స్వసత్ బహిశ్చేతో గృహీతం సత్ తం వైతథ్యమేతయోః. సరే, స్వప్న దృష్టికి స్వప్న అవస్థ గురించి బాగా చెప్పారు, సంతోషం. జాగ్రత్త వృత్తావపి, జాగ్రత్త అవస్థలో కూడా ఇక్కడ కూర్చున్నా. అంతశ్చేతసా కల్పితం. కళ్ళు మూసేసుకుని, కళ్ళు మూసుకోవడం ఎందుకంటే బహికి ఇంద్రియం అడ్డు రాకుండా ఉండడం కోసం, క్లీన్గా ఉంటుంది స్ట్రక్చర్. సో కళ్ళు మూసేసుకుని ఆ మనస్సులో నేను కల్పించాను, ఘటాన్ని కల్పించాను. జాగ్రత్త అవస్థలోనే ఉన్నామన్నా, నిద్రపోతున్నాను కల్పించాను. ఇప్పుడు ఈ ఘటన ఏమిటంటారు? అసత్. అంతశ్చేతసా గృహీతం కల్పితం అసత్. బహిశ్చేతో గృహీతం. కళ్ళు తెరిచి మనస్సుతోటి బాహ్యమునందుండే ఘటాన్ని గ్రహించాలి. దీన్ని ఏమనుందాము? సత్. అదే కదా నీ ఆర్గ్యుమెంట్, అదే కదా సత్. ఓకే. కాబట్టి నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం జాగ్రత్త అవస్థలోనే అంతశ్చేతసా కల్పితం అసత్, బహిశ్చేతో గృహీతం సత్. యుక్తం వైతథ్యమేతయో. ఈ రెండింటికి కూడా వైతథ్యము సమానమే. ఎలాగంటే స్వప్న దృష్టాంతం. స్వప్నంలో కూడా సత్తు అసత్తు రెండు ఉన్నాయి. ఆ రెండింటికి అసత్వమే సత్యమని నిర్ధారణ, అసత్వమే చెప్పావు కదా. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి స్వప్నదృక్ చిత్తదృశ్యాస్తే నవిద్యంతే తతః పృథక్ అని బౌద్ధ సిద్ధాంతంలో నాగార్జున కారిక, గౌడపాద కారికలకి నాగార్జున కారికలకి మాధ్యమిక కారికలు అని పేరు. వాటికి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే గౌడపాదులు చెప్పిన జగన్మిథ్యాత్మం, బౌద్ధులు చెప్పే జగన్మిథ్యాత్మం రెండు ఉంటాయి. ఉంటే తేడా ఎక్కడ వస్తుందంటే, జగత్తు మిథ్య వరకు సత్యం ఒప్పుకున్నారు. జగత్తు మిథ్యకి అధిష్టానం శూన్యం అంటే బౌద్ధులయ్యారు, అధిష్టానం బ్రహ్మ అంటే వేదాంతం. దీనికి నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్ళాం విమానం, బాంబేలో అనుకుంటాం. బాంబేలో విమానం ఎక్కి న్యూయార్క్ వెళ్ళాం ఇద్దరం కలిసి. నాన్ స్టాప్ ఫ్లైట్ ఎక్కామనుకోండి. బాంబేలో విమానం ఎక్కాం, పక్క పక్కన కూర్చున్నాం, న్యూయార్క్లో దిగాం. న్యూయార్క్లో దిగిన తర్వాత నేను ఇటు వెస్ట్ పోతా, సేలోస్ పద్ధతి. మా పక్కన ఉన్న మిత్రుడు ఆయన కనెక్టికట్ వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఈస్ట్ పోతాడు. అంతే, అంతవరకు సమానం. అలాగే బౌద్ధులు వేదాంతులు కూడా మొత్తం ఫ్లైట్ అంతా కలిసే ఫ్లై చేస్తారు. జగత్తు మిథ్య అనే అంతా తరువుగా నిరూపించుకుంటారు. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థతో సమానము అని సెటిల్ చేసుకుంటారు. ఏమీ తేడా ఉంటుంది. అంతా అయిపోయి జగన్మిథ్యాత్మంతో అంతా అంగీకారం అయిపోయిన తర్వాత వెళ్ళొస్తామండి, మీరు ఇటు శూన్యవాదం వైపు మీరు వెళ్ళండి, ఇటు సద్వాదం వైపు మేము వెళ్తాము. ఇంతే తేడా. కాబట్టి జాగ్రత్త అవస్థ కూడా వైతథ్యము సమానమే. సో స్వప్నదృక్ చిత్తదృశ్యాస్తే నవిద్యంతే తతః పృథక్. మీరు స్వప్నంలో కేవలం మనస్సుతో చూసినవి, జాగ్రత్త అవస్థలో కూడా మనస్సుతో చూడాలి కదండి. అది బయట చూస్తున్నాం అన్నది మనసులోనే చూస్తున్నారా, ఇంద్రియంతో చూస్తున్నాం. అయ్యా ఇంద్రియం చూడదు, మనస్సే ఇంద్రియం ద్వారా చూస్తుంది. బయట అంటే బయట అనేది మనస్సే పెట్టింది.
స్వప్నంలో పెడుతుంది బయటని, స్వప్నంలో బయటని మనస్సు పెడుతుంది. అది బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపలే ఉంటుంది. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా బయట అని పెట్టింది కూడా లోపలే ఉంటుంది. కాబట్టి స్వప్నంలో చూసినా చిత్తం యొక్క స్పందనే, జాగ్రత్త అవస్థలో చూసినా చిత్తం యొక్క స్పందనే. చిత్తం యొక్క స్పందన వల్ల కనబడేవి చిత్తం కంటే భిన్నంగా ఉంటాయా? చిత్తం కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు. కాబట్టి వైతథ్యం సమానమే. ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక సత్యాన్ని మనకు బోధిస్తాయి. ఏమిటంటే అది స్వప్నం లేకపోతే జాగ్రత్త అవస్థ మిథ్యా అని చెప్పడానికి మీకు మోడలే లేకుండా పోయింది. స్వప్నం అనేది ఉండబట్టి జాగ్రత్త అవస్థ మిథ్యా అని అనుకుంటుంది. ఓ మహాత్ముడు అన్నారు, స్వప్నాన్ని పరమేశ్వరుడు సృష్టించాడు కదా. ఎందుకు సృష్టించాడంటే స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో చెప్పినవి సత్యాలనుకుని జాగ్రత్త అవస్థలో గడబడి చేయమని సృష్టించలేదు. అందుకోసం సృష్టించాడు. స్వప్నంలో మీకేదో ఉపదేశం చేయడం కోసం సృష్టించలేదు. ఉపదేశం జాగ్రత్తలోనే చేయొచ్చు కదా. ఈశ్వరుడు సర్వసమర్థుడు, స్వప్నంలోనే ఎందుకు చేయాలి? కాబట్టి ఆయన స్వప్నంలో తన ఉపదేశం చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఏమీ సృష్టించలేదు. మరి ఎందుకు సృష్టించాడు అంటే, ఓరి వెలువాడా నీ జాగ్రత్త అవస్థ ఇలాంటిదిరా తెలుసుకో అని సృష్టించాడు. అందుకోసం ఆ ఈశ్వరుడు సృష్టించినటువంటి ఇది ఎలా ఉందంటే పాఠేయం మార్గమధ్యంలో భోజనానికి ఉపయోగపడుతుంది. ఓసారి అయింది నాకు ఈ మంగళం అని ఎవరో ప్యాకెట్ ఇచ్చారు. ప్యాకెట్ ఇస్తే నేనేం చేశానో ఆ ప్యాకెట్ పారేసుకున్నాను. ప్యాకెట్ పారేసుకుని వెతికి పారేసానని తేలింది. ఎవరో చెప్పారు అది పారేసాను కదా, మళ్ళీ వెతుకుతారు పారేసుకుని. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా భోజనం లేకుండా కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఆ విధంగా మనకి భగవంతుడు స్వప్నం ఒకటి పెట్టి అదే దీన్ని మోడల్గా పెట్టుకుని జాగ్రత్త అవస్థ నిత్యం తెలుసుకుని ఆత్మ ఈశ్వరులను తెలుసుకోవాలని మోడల్ పెడితే అది పారేసుకుని దాన్ని చెడగొట్టుకుని ఈ జాగ్రత్త అవస్థలో సతు అసతు విభాగం ఉందని కొంత సత్తని కొంత అసత్తని ఈ సంసారంలో పడి కొట్టుకోవడం ఇది అజ్ఞానం తక్కువ ఉంటాయి. కాబట్టి తర్వాత జాగ్రత్త అవస్థలో సత్తు అసత్తు అని మీరు ఏదో అనుకుంటున్నారు. విభాగం ఉంది కాబట్టి కొంతైనా జాగ్రత్త అవస్థలో సత్యము అని మీరు అలాగే నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త అవస్థలో ఏది సత్తని మీరు అనుకున్నారో ఆ స్వప్నంలో అది కూడా అసత్తులాంటిదే. ఎందుకంటే స్వప్నంలో సత్తు అనుకున్నది అసత్తు కింద తేలిందా లేదా? జాగ్రత్త అవస్థ కూడా అంటే అది బయట యథార్థంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. బయట యథార్థంగా ఏమీ ఉండదు. బయట ఉండేది బయట ఉంటుంది. మీరు అనుకునేది ఏది బయట ఉండదు. ఎందుకంటే మీ మనస్సు యొక్క సంస్కారమే అలాగే కనపడేట్లా చేస్తుంది. మనస్సు యొక్క సంస్కారం తప్ప ఇంకేమీ లేదు. సో యాదృశాంశ్చోపవిశ్యతే, సో యాదృశాం సన్నివిశ్యతే, యాదృశాంశ్చోపసేవతే, యాదృవిచ్ఛేత్య భవితుం తాదృగ్భవతి పూరుష అని ఒకటి. ఇప్పుడు ఇది ఎలాగంటే మీరు ఈ పేకాట రాయుళ్ళు ఉంటారు. పేకాట రాయులతో స్నేహం మొదలుపెట్టారనుకోండి, వెళ్ళి వాళ్ళ పక్కన ముందు వాళ్ళతో సమావేశం అవుతారు. యాదృశాన్ని సన్నివిషతే, యాదృశాంశ్చ ఉపసేవతే, వాళ్ళందరూ దగ్గర ఓ మూల కూర్చుంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వీళ్ళు కృష్ణలో అయిపోతారు. మొత్తం అందరూ 100 మంది 200 మంది ఇటువంటి అడగడిగా తిరుగుతున్నా ఈ 5-6 వాళ్ళు అలా ముఖాల్లో చూసేసుకుని అలా సముద్రం చేసుకుని ఓ మూలకి వెళ్ళిపోతారు. ఎవరికీ తెలియదు ఆ మూలకి వెళ్ళిపోతారు. ఎదురవి ఎప్పటి నుంచి కనపడలేదంటే ఎక్కడ వెతికినా కనపడదు, ఎక్కడో మూల ఉంటాయి. యాదృశాంశ్చ ఉపసేవతే, ఎవరి యొక్క సన్నిధిలో కూర్చుని వాళ్ళని బాగా సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళని సేవ చేస్తూ ఉంటారు. యాదృవిచ్ఛేత్య భవితుం, ఏ విధంగా అవ్వాలని అనుకుంటాడో తాదృగ్భవతి పూరుష, పురుషుడు అట్టివాడైపోతాడు. దీనికి దృష్టాంతం అని. కాబట్టి పేకాట అనేది ఆ దృష్టి లేనివాడికి పేక ముక్కలు తెలియదు, ఆట తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ దృష్టి ఉన్నవాడికి అలాంటి దృష్టి గల వాళ్ళతోటి కలిసి స్నేహం చేసి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు ఆడుతుంటే అప్పుడు ఓ ప్రపంచం ఒకటి నిర్మాణం, ఒక మానస ప్రపంచం నిర్మాణం. ఆ ప్రపంచంలో పేక ముక్కలు ఉంటాయి, వాటికి వాల్యూస్ ఉంటాయి. పేక ముక్క అంటే ఒక అట్ట మీద ఒకవైపు డిజైన్ ఉంటుంది, ఇంకోవైపు ఆ ఇంకలు ఉంటాయి. అంతే. అది దానికి ప్రాణం లేదు. జాతి క్వీన్ అంటారు. అది క్వీన్ కానీ ఏమీ కాదు, వీడి కల్పనలో అది క్వీన్ అంటారు.
ఏస్ అని ఇంకొక కల్పన, ఇలా ఒక గీత తీసి ఇది 7 అని కల్పన. 7 అక్కడ 7 ఏముండదు, అక్కడంతా ఇది డైమండ్, ఇది స్పేడు, ఇది తేడాలు, ఇవి తేడాలునే అక్కడే ఉండవు. రంగులు తేడా ఉందని చెప్పవు, అసలు నేను తేడా అయినా అవేం చెప్పవు, వీడి కల్పనలో ఉంటాయి. నాలాంటి కొద్దిగా అసలు పేక ముక్కలంటే తెలియ వాడు చూపిస్తే ఏమిట్రా ఇవి అని వాడు అడుగుతున్నారు, వాడికి తెలియదు. కాబట్టి మీరు ఆ సంస్కారాలని ప్రోధి చేసుకుని వాటిల్లో లేని విలువలని సత్యాలని దర్శించడానికి అలవాటు పడిపోయి మీరు ఎలా తయారైతే మీ ప్రపంచం అలా నిర్మాణం అవుతుంది. అదంతా మీ మనస్సులోనే ఉంటుంది, అదంతా యథార్థమైన భ్రమలో మనం బతుకుతూ ఉంటాం. ఇది పేకముక్కల దృష్టాంతం. ఇప్పుడు వీడు యంగ్ మ్యాన్, సమ్ బయలాజికల్ అట్రాక్షన్ ఉంటుంది మ్యాన్కి ఉమెన్కి, బయలాజికల్ లాస్ అలా ఉన్నాయి, వీడు పెట్టిన ఏం కాదు, అలా దే ఆర్ లైక్ దాట్. ఆ అట్రాక్షన్కి ఒక వ్యవస్థని సమాజం కల్పిస్తుంది. ఆ వ్యవస్థ చుట్టూ కొంత మతము ధర్మము ఇలాంటివి కూడా నిర్మాణం అవుతాయి. దే ఆర్ యూస్ఫుల్ అంటే సోషల్ లెవెల్, దట్ ఈజ్ ఆల్ వండర్ఫుల్. కాబట్టి వీడు ఉప్పు ముఖం తెలియని ఒక అమ్మాయిని చూస్తాడు, పెళ్లి చూపులున్నా లేకపోతే వీళ్ళు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ వాటెవర్ నేను తీసుకొని చూడడం అనేది ఒకటవుతుంది. చూసిన తర్వాత సమ్ రిలేషన్షిప్ని భావన చేస్తాడు. రిలేషన్షిప్ ఏమవుతుంది, ఏమిటవుతుంది రిలేషన్షిప్, దేర్ ఇస్ నథింగ్ టు కనెక్ట్ అనేసి వస్తే ఊరికే భావన చేస్తాడు. ఆ భావనలో ఇక పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడి ముఖాలు కొత్తగా ఏమి కొమ్ములు మొలవలేదు, ఏమీ మొలవలేదు. ఊరికే అందరూ అలాగా వీడి భావన వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కొడుకు అనే స్టేటస్ సత్యము అని వీడు. ఎలాగైతే కొత్తగా ఏమైందిరా 70 కేజీలు ఉన్నాడు, 70 కేజీలే ఉన్నాడు, 1 గ్రామ్ పెరగలేదు, 1 గ్రామ్ తగ్గలేదు. అంతకుముందు ఎంఎస్సీ ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు ఎంఎస్సీ ఫెయిల్ అయ్యే ఉన్నాడు, క్లాసులు కాలేదు, విద్యార్థుల్లో అంతే. తెలుసున్నది తెలుసు, ఏమీ మార్పు రాలేదు. సడన్ గా భావన ఒకటి కొత్తగా వచ్చింది, ఏమిటి నేను పెళ్లి కొడుకుని. నువ్వు అలా అనేసుకుంటే అయిపోతావా అంటే చూడు మ్యారేజ్ కాదు చూడు, లేకపోతే చూడు మా వాళ్ళందరినీ చూడు అని వీళ్ళందరినీ చూపిస్తాడు. చోర్కా గవాహి చోర్ అని ఒకసారి చదువుతుంది. ఈ అజ్ఞానికి వీళ్ళందరూ ఏమిటి సాక్ష్యం. వీళ్ళందరూ సాక్ష్యం చెప్పడానికి పనికిరారు. మీరు ఒక ఆత్మజ్ఞానాన్ని పట్టుకొచ్చి సాక్ష్యం చెప్తున్నారు కానీ పనికిరారు. ఆత్మసాక్ష్యం చెప్పడానికి ఎలా పనికొస్తారు, పనికిరారు. వీళ్ళు కొడుకుని అనుకుంటూ ఉంటారు. అలా 10 సార్లు అనుకున్నప్పటికీ అదే యాదు విచ్ఛేదించ భవితం తాదు భౌతికం సహా అవుతారు. ఈ అయిన తర్వాత అయిపోయి వేళ పెళ్లి ఆ పెళ్ళి అవుతుంది. నేను భర్తని ఇంట్లో దాకా భర్త కాదు, ఇప్పుడు భర్త. ఏమిటి భర్త? వీళ్ళని ఆవిడ పోషిస్తుందా, ఆవిడని వీడు పోషిస్తున్నా? వాస్తవంలో వీళ్ళిద్దరిని ప్రకృతి పోషిస్తారు. ఒకరు పోషించేది ఏముంటుంది, ప్రకృతి పోషిస్తుంది, లాస్ ఆఫ్ ది నేచర్ పోషిస్తారు. నేను భర్తనే. ఈ లోపల ప్రకృతి సిద్ధమైన మార్పులు ఏమో వస్తుంది. ప్రకృతి సిద్ధంగా వస్తే వీడి ప్రమేయం ఏమి ఉండదు, దాంట్లో ఏదో ఉందని అనుకుంటాం. ఏమంటే ఆవిడ గర్భవతి అవుతుంది, ప్రకృతి లాస్ ఉందంటే అవుతుంది ఆవిడ గర్భవతి. అయితే అదిగో నేను తండ్రిని వాడు కొడుకు ఇలా ఊహించుకుంటూ ఈ తండ్రిని అనేది అలా భావన చేసి ఫస్ట్ డే మానుక బంధమే ఆయో మహాత్ముడు. నేను తండ్రిని మాన భావన, మనస్సు నుంచి వచ్చే భావనకి మాన అని పేరు. అలా మనస్సులో నేను తండ్రిని అని సంకల్పం. శిశువు జన్మిస్తాడు, కొడుకో కూతురో పుడతాడు. పుడితే పొలానికి స్వీట్స్ని పరిగెత్తిపోయి ఎందుకు ఉలవడానికి స్వీట్లు పెట్టుకుంటే వాళ్ళు బాగా కంగ్రాచులేషన్స్ అంటారు. ఇదంతా కూడా ఒక కల్పనా జగత్తు, ఇదంతా కూడా మానసిక కల్పన తప్పించే. అందరూ కలిసి వీడి నెత్తి మీద స్టాంపు వేసినట్టుగా అవుతుంది. వీడి భావనకి బలం చేస్తుంది. వీడి భావన ఇట్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ టు హిమ్సెల్ఫ్. నేను తండ్రిని అని అన్నవంటనే ఏమిటో నేను తండ్రిని అంటే అర్థం ఏంటి, వాట్ ఇస్ ఇట్ మీన్ అని వీడు ప్రశ్న వేసుకుంటే ఆ బంధంలో పడలే పడదు. వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రశ్న వేసుకోడు, వెంటనే పొలారెడ్డి స్వీట్లు వెళ్ళిపోయి కొడుకు అందరికీ పంచిపెట్టేస్తే వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అనేప్పటికీ వీడి మనస్సులో
ఏదైనా కొంత ఓపెన్గా ఉండి విచారించడానికి ఛాన్స్ ఉన్న ఆరంత భావన ఫిక్స్ అయిపోయింది. భవతి పూరుష. ఈ కల్పన, ఈ అసత్ సత్తని భ్రమపడడం చేత ఇది వీడిని ఎంతవరకు తరువుకు వస్తుందంటే వీడు కాటికి వెళ్ళేప్పుడు కూడా ఈ భావంతోనే చచ్చిపోతాడు. దీని నుంచి బయటపడటానికి భగవద్గీత, ఈ ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తు, జ్ఞాని శంకర భగవత్పాదులు అంటారు, కాటే కాంత కష్టే పుత్ర. ఏమి దూరం కాంతానా? ఇండిపెండెంట్ పర్సన్ అని పట్టుకుని కాంత అంటావా? ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని పట్టుకుని పుత్ర అంటావా? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భావాలన్నీ కూడా? హీఈస్ నాట్ అగెన్స్ట్ యూ హెల్పింగ్ ది పర్సన్. యూ షుడ్ హెల్ప్ నాట్ ఓన్లీ దట్ బాయ్, యూ షుడ్ హెల్ప్ ఎవ్రీ బాయ్. మీరు సహాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి వాడికి చేయాలి, వాడికి చేస్తారు, తప్పేం కాదు. సహాయం చేయాలి, సహాయం మానేమని నేను అంటున్నా. ఈ ఆసక్తి అనేది మనిషిని ఎంతలా తిప్పుతుందంటే జన్మాంతరాలలో కూడా ఈ జన్మంతా తిప్పుతూనే ఉంది. దీనికైనా ఊహ చేయక్కర్లేదు, అనుభవం. జన్మాంతరాలలో కూడా. కాబట్టి బహిష్చేతో గృహీతం కాబట్టి ఇదంతా సత్యం అని అనుకుంటే వాళ్ళు ఏదైనా ఒక విచార సహిష్ణు శీలం లేదు, ఆ ఓపెన్ మైండ్ లేదనే నాకు చెప్పాలి. లేకపోతే ఇండాక్ట్రినేట్ అయిపోతారు. అలా కల్పనకి అలవాటు పడి పడుతూ ఉంటే అదే అయిపోతారు. నేను ఒకసారి ఎక్కడికో వెళ్ళాను. ఓ బ్రహ్మచారి నా మెడలో మాల వేయడానికి తీసుకొస్తున్నాను. బ్రహ్మచారికి మాల వేశారంటే పెద్దలకి అది ఒక సంస్కారం మంచిదే కదా. ఆ తీసుకొచ్చేప్పుడు మామూలుగా తీసుకొచ్చి వేయడు కదా, ఇలా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అక్కడ మొదలుపెట్టే డ్యాన్స్ చేయడం ఇటు ఎవరికో వేస్తాడేమో అనుకుంటే నాకే వేస్తాడు. తర్వాత ఈ డ్యాన్స్ ఏదో చేస్తున్నాడు, ఇలా స్టెప్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ అంటే ఇలా చూస్తుంటే ఎవరికోసం నాకే సంబంధం లేదు. కూర్చో స్వామిజీ ఆగండి, మాల వేయమనమైనా మాల వేస్తున్నాడు అతను. ఏంటి అలా ఏమిటి చేస్తున్నాడు అంటే అలాగా ఒక భక్తిపూర్వకంగా అలా డ్యాన్స్ చేస్తూ మీకు విషయంలో వచ్చి వేస్తాడు. లేదా ఏం పనిపడలేదు అంటే ఇది ఇక్కడ ఇది సంప్రదాయం. ఏది సంప్రదాయం? ఇది ఎక్కడ సంప్రదాయమే? ఏదో వేస్తావా ఉంటావా? వెళ్ళి వెళ్ళి కూర్చో. అతని పాపం దాని మొహం వేశాడు. ఎందుకంటే ఈ జగత్తుగా నేను అతన్ని ఉపదేశం చేయొచ్చు కదంటే ఎవరో కొంతవరకు ఉపదేశం చేస్తా. కానీ ఒకప్పుడు ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మెసేజ్ ఇవ్వాలక్కర్లేదా? లేకపోతే ఈ పిచ్చి ఇలాగే ఉంటుంది. ఎప్పుడు చదువుకోవాలి ధ్యాస లేకుండా ఇలాంటి డాక్టర్ ఏదైనా ఉపయోగపడి సేవ ఏదైనా చేయాలి, కానీ ఇలాంటి పిచ్చి అవసరం కదా. కాబట్టి మనిషి అలా ఇండాక్ట్గా లేకుండా అడిగితే చెప్పాడు, అలాగే చేయడం అది భక్తి విశేషం అని ఎవరో చెప్పారని చెప్పాడు. ఈ భక్తిలో కొంత డ్యాన్స్ అది చేస్తాను. నేను మహాత్ముని అడిగాను, అంటే భక్తిలో ఈ డ్యాన్స్ దీన్ని మీ అభిప్రాయం ఏంటి? భక్తికి ఉపోద్బలంగా ఉంటే మంచిదేనండి, దాన్ని నేనేం కాదను. కానీ డ్యాన్స్ చేస్తే ఏమిటవుతుంది? ఒక సెన్స్ ఆఫ్ యూఫోరియా వస్తుంది, ఒక అబాండన్. మానసికంగా మీరు తాత్కాలికంగా అన్ని భావాలని పక్కకు తోసేసి యూ ట్రై టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సమ్ యూఫోరిక్ స్టేట్ ఆఫ్ మైండ్. దానికి ఫిజికల్ మూవ్మెంట్ కొంత సహకరిస్తుంది. ఈ రకమైన అబాండన్ ఇది యోగానికి విరుద్ధం చెప్పారు కాదు. ఆయన ఎవరో నువ్వు చూసా, ఆయన చేస్తే నువ్వు చూసా. అల్టిమేట్గా మీరు స్థిర సుఖమాసనం దాని నుంచి ఏమన్నా ధ్యానం అలా చెప్పారు. కానీ ఈ డ్యాన్స్ దీనికి విరుద్ధమైనది అది వేదాంతంలో యోగంలో చెప్పలేదు. ఇంకెక్కడో చెప్పారంటే చాలా చెప్పారు. చెప్పినవన్నీ చేస్తూ కూర్చుంటారా? మీరు ఏదైనా ఒకటి సందర్భంగా ఒకటి కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆ మహాత్ములు ఏమన్నారంటే డ్యాన్స్ అది అక్కర్లేదు. కాబట్టి ఈ డ్యాన్స్ అంతా అవసరం. నేను ఎక్కడో భాగవతం ఎక్కడో కన్నడలో భాగవతం చెప్తాను.
చెప్తుంటే ఏదో నకలు గోపికానందనోభవం ఏదో చెప్తుంటే సడన్ గా ఇక్కడ అందరూ కూర్చున్నారు, కానీ కొంత స్థానం మాత్రం అలా ఖాళీగా ఉంది. నాకు కొంచెం డౌట్, ఎందుకు ఇంత ఖాళీగా తిరగడం, బహుశా ఎందుకో తిరుగుతుంటారులే నా పాఠం నేను చెప్పుకుపోతున్నాను. జనరల్గా నేను కలవ చేసుకోను, ఏదో నిర్లిప్తంగా నా పని నేను పూర్తి చేసుకుని నా భోజనం నేను చేసి నా జైలు నా దక్షిణ నేను జైలు వేసుకుపోతాను. సో కలవ ఊరుకున్నాను. తర్వాత పాఠం ఇంకా అయిపోతుంటే ఇంకొక 5 నిమిషాల్లో పూర్తవుతుందనక ఒక యంగ్ లేడీ వచ్చి ఆ ఖాళీ స్థానంలో డ్యాన్స్ చేయడం, ఎవరో వైద్యం వాదించుకోవడం డ్యాన్స్ అయిపోయింది. నేనేం మాట్లాడలేదు. పాపం ఆవిడ ఏదో ప్రమాణం చేస్తుంటే మహావిద్య కాదు కానీ ఆ తర్వాత ఆత్మీయస్తూ చెప్పాను, ఇలాంటివి పెట్టుకోవాలి. ఏదో ఒకసారికి అయిపోయింది. బ్రహ్మవా నేను భాగవతం చెప్పాలంటే మటుకు అందరూ యోగాసనాల్లో కూర్చుని వెళ్ళవే కానీ డ్యాన్స్లో మేము వద్దామా, మీరు ఇంకా రేపటి నుంచి ఆ ప్లేస్ కూడా ఫిలప్ చేసేయండి, ఆ అమ్మగారికి చెప్పండి డ్యాన్స్ అక్కర్లేదని. అలాగే ఈ వైలనిస్ట్ కూడా చెప్పండి డ్యాన్స్, స్వామికి ఏదైనా పాడితే వెనకాల తీసి అంటే పాఠంతో సవాలు వైద్యులు అక్కర్లేదు అని చెప్పారు. అదే మీరు కట్టండి, మామూలుగా పాఠం ఏనండి అంతే. దృష్టి యాదు ఇచ్ఛేచ్ఛ భవితం యాదృ భవతి పూజ. మీరు ఎలాగా అవ్వాలని నిర్ణయించుకుని సంస్కారాలు ఎలా తయారు చేసుకుంటారో అలా అయిపోతారు. ఈ కథంతా మీకు ఎందుకు చెప్పానంటే అల్టిమేట్గా మీరు ఎటువంటి ప్రపంచం మీ బయట ఉందని అనుకుని దేంట్లో జీవిస్తున్నామని మీరు అనుకుంటున్నారో ఆ ప్రపంచం మీ మనస్సు కల్పించింది తప్ప యథార్థంగా ఉన్నదేది కాదు. అంతా అసత్తే వైతథ్యమే సత్యము. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి కూడా తనదైన స్వంత స్వప్నంలో బతుకుతూ ఉన్నారు. ఎవడి స్వప్నం వాడిది. దీంట్లో యథార్థం, సత్తు, అసత్తు, విభాగము, కామనాలిటీ ఆర్గ్యుమెంట్ అని ఒకటి ఉంది. ఇదంతా సత్యమే. ఎందువల్ల? బికాస్ ఇట్ ఈస్ కామన్ ఫర్ అస్. ఇస్ కామనాలిటీ ఆర్గ్యుమెంట్ ఇవేమి, ఇట్ ఈస్ నాట్ కామన్. యూ అష్యూమ్ ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ నాట్ కామన్. యూ విల్ సీ ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు దీన్ని పర్టికులర్గా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాను, ఇంతదాకా నిద్రావస్థలో ఉన్నాను అని మీరు అనుకోకూడదు. ఇప్పుడు సపోజ్ సూర్యుడు నేను ఉదయించాను, ఇప్పుడు పైకెక్కుతున్నాను, ఇప్పుడు నేను అస్తమిస్తున్నాను అని సూర్యుడు అనుకుంటే అది సత్యం అవుతుందా? సత్యం అవుతుందా? అసత్యం. మీరే చెప్తారు సూర్యుడు అలా అనుకుంటే అమ్మయా సూర్యాలు దేవతలు కదా ఇలాంటి అసత్యంలో ఎందుకున్నావయా అని మీరే అనేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆత్మ చైతన్యంలో జాగ్రత్త అవస్థ వచ్చింది, వెళ్ళింది, ఆత్మ చైతన్యం ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఏమంటే మీరు ఆలోచించుకోండి, ఆత్మ చైతన్యానికి ప్రతీకగా నేను తీసుకోండి. నేను అంటే నేను ఉన్నాను, అసద్రూపంగా సచ్చిత్ రూపంగా ఉన్నాను కదా, నేను ఉన్నాను. పొద్దున్న ఎలా ఉన్నాను, ఏదో కొంచెం తలనొప్పిగాను ఏదో ఉన్నాను, ఆ తలనొప్పి వచ్చింది పోయింది, నేనులో మార్పు ఏం లేదు, నేనులాగే ఉంది. మధ్యాహ్నం ఏదో ఎవడో చెడ్డవార్త చెప్పాడు, మనస్సు బాగులేకుండే, అది ఆ మనస్సు ఇప్పుడు సెటిల్ అయిపోయింది. నేనులో ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రాదు. దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను అలాగే మిగిలి ఉంటాను. మనస్సులో మార్పులు వస్తాయి, పోతాయి. నేను అలాగే ఉంటుంది. మన జీవితాల్లో మనం ఎన్ని ఘటనలు చూసామండి, ఎన్ని సుఖాలు దుఃఖాలు అన్నీ చూసాం. మంచి చూసాం, చెడు చూసాం, ప్లస్ మైనస్ అన్నీ చూసాం. ప్లస్లో వచ్చే పోయాయి, మైనస్లో వచ్చే పోయాయి. మనం ఇలాగే నేను మిగిలి ఉంటుంది. మళ్ళీ ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ రాలేదు. అదే సత్యం. కాబట్టి జాగ్రత్త అవస్థ వస్తుంది, పోతుంది. స్వప్నావస్థ వస్తుంది, పోతుంది. సుషుప్తి అవస్థ వస్తుంది, పోతుంది. నేను అలాగా నిశ్చలంగా అచలంగా మిగిలి ఉంటాను. అది సత్యం. అలా తెలుసుకోవాలి. అంతేగాని నేను స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వచ్చాను, నిద్ర నుంచి జాగ్రత్తలోకి వచ్చాను, ఈ జాగ్రత్తలోకి మళ్ళీ నిద్రలోకి వెళ్తాను అలా అనుకోకూడదు. తప్పది. ఎందుకంటే మీరు నిద్రలోంచి జాగ్రత్తలోంచి నిద్రలోకి మీరు వెళ్ళరు. ఎందుకంటే జాగ్రత్తలో మీరు ఏదనుకుంటున్నారో అది మీరు కానే కాదు నిద్రలో.
స్వప్నంలో మీరు ఏదై ఉన్నారో అది జాగ్రత్తలోకి రాలేదు. స్వప్నంలో బెగ్గరు జాగ్రత్తలో కింద అవుతాడు, స్వప్నంలో కింద జాగ్రత్తలో బెగ్గర అవుతాడు. కాబట్టి మీకు అవస్థలో ఒక అవస్థలో నుంచి ఇంకో అవస్థలోకి మీరు ప్రయాణం చేయటలేదు. మీరు మీరుగా స్పేస్ లైక్ అవేర్నెస్, ఆకాశము వంటి చైతన్య స్వరూపులై నిలిచి ఉండగా ఈ అవస్థలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. సూర్యుడు అలాగే ఉంటాడు, ఏ మార్పులు ఉండవు సూర్యుడు. అలా ఉండగా ఉదయము అస్తమయము ఇలాంటివన్నీ వచ్చిపోతూ ఉంటాయి. నేల మీద ఉన్నవాడికి అక్కడ ఉన్నవాడికి ఏది లేదు. కాబట్టి ఒక అవస్థలోంచి ఇంకో అవస్థలోకి నేను అవుతున్నాను, లేకపోతే ఒక డ్రీమ్లోంచి జాగ్రత్తలోకి వచ్చానని, జాగ్రత్తలోకి స్వప్నంలోకి నేను వెళ్తున్నానని అనుకోరాదు, తప్పదు. మరి ఏమిటి నేనేమిటి? ఐ ఆమ్ ద ఇమ్యూటబుల్ విట్నెస్. అంటే ఎటువంటి వికారములు లేని, మార్పులు లేని సాక్షి చైతన్యమై నేను ఉన్నాను. నేను అంటే అది స్వయం ప్రకాశమైన ఉనికి, సత్. ఈ స్వయం ప్రకాశమైన ఉనికి ఇది అవికారి, ఎట్టి మార్పులు చేర్పులు దీంట్లో ఉండవు. ఇది కమ్మరివాణి దాగలి వంటిది. తెలిసిందంటే కూటస్థము అంటే కమ్మరివాడి దగ్గర ఒక దాగలి ఒకటి ఉంటుంది, ఒక బ్లాక్. దాంట్లో ఏ మార్పులు చేర్పులు రావు. ఐరన్ పీసెస్ని కరిగించి మెల్ట్ చేసి హీట్ చేసి దాని మీద పెట్టి సాగరిస్తారు. ఈ పీసెస్లో మార్పులు వస్తాయి తప్ప ఆ దాగలి అలాగే ఉంటుంది. అది కూడా మారితే ఇంకా వాడు కమ్మరికి వ్యాపారం చేసినట్టే, అది అనవసరం. అలాగే నేను కూటస్థ కమ్మరి వాణి దాగలి వలే, లేకపోతే గోల్డ్ స్మిత్ వాడి యొక్క దాగలి ఎలా అయితే ఉంటుందో దాని వలే నేను ఏ మార్పులు లేని అవిక్రియ సాక్షి చైతన్యంలో ఉన్నాను. నిద్రలేసుకొని ప్రాతస్మరామి, ఇదిగో జాగ్రత్త అవస్థ ఆరంభమైంది. నాకు ఆరంభం కాలేదు, అవస్థ ఆరంభమైంది. నేను ఈ అవస్థకి సాక్షిగా ఉన్నాను. ఇంతవరకు నిద్రావస్థకి సాక్షిగా ఉన్నాను, ఇప్పుడు జాగ్రత్త అవస్థకి సాక్షిగా ఉంటున్నాను. ఈ జాగ్రత్త అవస్థ అనేది ఒక లాంగ్ డ్రీమ్. ఇట్ విల్ కంటిన్యూ, లెట్ ఇట్ కంటిన్యూ. దానికి రెస్పాన్సెస్ కొన్ని ఉంటాయి. అది కూడా జాగ్రత్త వ్యవస్థలో మీరు స్వప్నంలో రెస్పాన్సెస్ ఉన్నాయా లేదా? స్వప్నంలో మిత్రులు కనబడితే సంతోషించి, శత్రువు కనబడితే దుఃఖంగా ఉంది కదా. అలాగే రెస్పాన్సెస్ ఉంటాయి. ఏమో మనస్సు రెస్పాండ్ అవుతుంది, మనస్సులో పాటు దేహము ఇంద్రియాలు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఆశీర్వదించి కూడా ఆశీర్వదిస్తారు, పండించి కూడా పండిస్తారు. ఒక దిక్కులో తిప్పుకుంటారు, నవ్విలో నవ్వుతారు, పోయి వెళ్ళిలోకి వెళ్తారు, పోయిలోకి పోతారు. ఇవన్నీ రెస్పాన్సెస్ ఉంటాయి. ఇదంతా కూడా అవస్థలో భాగమే. దేహము ఇంద్రియము మనస్సు కూడా అవస్థలో భాగమే. నేను శుద్ధమైన అవిక్రీయమైన ఆత్మ చైతన్య స్వరూపుడనే ఉన్నాను. అది సత్యం. అలా అర్థం చేసుకోవాలి. కానీ నేనే అవస్థలోంచి అవస్థలోకి గెలుచుకుంటూ పోతున్నాను అనుకోకూడదు. కాబట్టి ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత జాగ్రత్త అవస్థ గురించి ఎంత చెప్పినా జాగ్రత్త అవస్థ గురించి చెప్పదన్నమాట. చూడండి, మనకి ఏమనిపిస్తుంది? జాగ్రత్త అవస్థ సత్యం అనిపిస్తుంది, ఎంతో కొంత సత్యం అని ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుందంటే లోకంలోకి వెళ్తే ఈ జాగ్రత్త వస్తే సత్యం అని మొత్తం సమాజం అంతా కూడా అలా ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ఓ దేవాలయానికో లేకపోతే ఒక మత గురువు దగ్గరికో వెళ్తే వాళ్ళు కూడా జాగ్రత్త వస్తే సత్యం అన్నట్టుగానే మాట్లాడతారు. కొంతమంది మరీ ఒకప్పుడు కొంత ఇబ్బందికరంగా కూడా చేస్తారు. నేను మధ్యన అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఒక పెద్ద స్వామి అయి ఉంటారు, పెద్ద ఎవరో, నేను పేరు చూడలేదు. ఆయన పెద్ద యజ్ఞం ఒకటి చేస్తుంది. సన్యాసి యజ్ఞాలు ఎందుకంటే గృహస్థులు చేసుకోవాల్సిన యజ్ఞం గృహస్థులు మానేశారు. భోగపరాయంలో వాళ్ళకు డబ్బు సంపాదించుకుని ఆడవాళ్ళు గృహస్థులు ఉన్నారు. సన్యాసులు సర్వకర్మ సన్యాసం చేసి ఓంకార ధ్యానం చేసుకుంటూ మూలపడి కూర్చోరా అంటే యజ్ఞాలు యోగాలు అగ్ని సంబంధం ఉండకూడదు. సన్యాసి నా నిరగ్నేర్ నచాక్రియ, అగ్ని సంబంధం గృహస్థు. అగ్నితో ఎట్టి సంబంధం ఉండకూడదు. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కూడా అవసరం. వాళ్ళు కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు యజ్ఞం చేయిస్తున్నారు. కొన్ని యజ్ఞం చేయించకపోతే ఎవరినైనా ప్రోత్సాహం చేసి యజ్ఞం చేయించవచ్చు, తప్పులేదు. కొన్ని తప్పు లేదనుకున్నాం, అనవసరం కొన్ని చేశారేదో విశ్వ కళ్యాణం కోసం చేశారనుకున్నాం. ఓకే, 1000 కుండాలు పెట్టి యజ్ఞం చేసి 1000 కుండాలు ఎందుకంటే అంత ఆస్పెక్టేషన్స్ అక్కర్లేదు. నేను ఉంటే ఒక
ఏదో స్టేట్మెంట్ ఒకటి పాస్ చేయాలని మొదలైతే చేసేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు, చేస్తున్నాను. సో అంటే మళ్ళీ డౌట్ వస్తుంది, మనకి ఎందుకు ఈ విమర్శ ఎందుకని అనిపిస్తుంది. అందుకు మొదలెట్టారు కాబట్టి చేసేస్తుంది. 1000 కుండాలతోటి వెయ్యేందుకు 3 5 పెట్టుకుని చేసుకోవచ్చు. 3 కుండాల్లో చేస్తే ఎంతో, 5 కుండాల్లో చేస్తే అంటే పూర్వం అగ్నులు 3 ఉండేది. త్రేతాగ్నులు 3, నాటికేతాగ్ని దగ్గరికి వెళ్తే 5 అగ్నులు, ఇంకో 2 జత చేశారు. 5తో సరి 1000 ఎక్కడా లేదు. ఇంకే పెద్దదిగా పెట్టాలని కొంచెం చందాలు వస్తున్నాయి కాబట్టి పెద్దది పెట్టాలి. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా పెట్టాలంటే 1000 2000 కావాలి. కానీ శాస్త్రం ప్రకారం అయితే 2-3 చాలు చేయొచ్చు కదా. అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉంది, అది కొంచెం అసందర్భం నాకు అనిపించి చెప్తున్నాను. 1000 కుండాలతోటి ఎండుమిర్చితోటి హోమము చేయబడును. అది అనవసరం. ఇది కనుక ఈ క్రిస్టియన్ మిషన్ సేవలను చూసి వీడియో రికార్డు చేశారంటే హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కావలసిన ప్రోపగాండా మెటీరియల్ దొరుకుతుంది. ఈ ఎండుమిర్చి జనం పిచ్చి జనం. ఎండుమిర్చి పాలతో అభిషేకం చేస్తా ఉంటే ఒక్కొక్కరు 5 లీటర్లు చొప్పున 1000 మంది పడుతున్నారు. 5000 లీటర్ల పాలు వీళ్ళు పోసేస్తారు దాన్ని. ఇదంతా వీడియోగ్రాఫ్ చేసేసి చూపించేశారు తమిళనాడులో. కపాలేశ్వర స్వామి దేవాలయం దగ్గర విగ్రహానికి 5000 లీటర్లు పోసేశారు. ఎందుకు పోసారంటే పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు పోసేశారు. పట్టుకొచ్చిన వాడి హడావిడి వాడిది, పోసేవాడి హడావిడి పోసేవాడు, అంతా పోసేశారు. నమ్మకం ఈ మూలం నుంచి ఆ మూలం చదివేప్పటికీ నేను అభిషేకం చేస్తే 5 మిల్లుల పాలతో నా అభిషేకం పూర్తయిపోతుంది. వాళ్ళు మొత్తం 5000 లీటర్లు పోసేశారు. ఇదంతా రికార్డు చేసేస్తే క్రిస్టియన్ మిషనరీస్ ప్రోగ్రామ్ పెట్టారు. నేను చూశాను. పక్కనే ఒక స్లమ్ చూపించేశాడు. ఆ కపాలేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఒక స్లమ్ ఏరియా చూపించేసి ఆ స్లమ్లో పిల్లలు ఇంకోటో అల్లరి చేస్తూ ఆడుకోవడం చూపించారు. వీళ్ళకి పాలు తాగడానికి లేదు చూపించారు. ఇక్కడ ఈ పాలు వీళ్ళు పోసేస్తున్నట్టు చూపించారు. ఇది ప్రోపగాండా. ఆ ప్రోపగాండా మిస్చివస్ ప్రోపగాండా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాలు అభిషేకానికి చేసి పాలంతా 50 లీటర్లు ఉండదు. నువ్వు పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఈ పాలే అక్కర్లా, వేరే పాలు ఉన్నాయి కొన్ని పట్టుకెళ్ళి వచ్చి చీవలు ఇస్తూనే ఉన్నాడు. దీని మూలంగా అది ఆగిపోలేదు. అయినా మిస్చివస్ ప్రోపగాండా, మిస్చీఫ్ లేని చోట కూడా మిస్చివస్ ప్రోపగాండా చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్ని వీడియోలు అయిపోతాయి. మీరు కొంచెం నవ్వేప్పుడు కూడా ఇంకోటి చూసుకుని నవ్వాలి, అంటే వీడియోగ్రాఫర్ అన్ని వీడియోలే అలా తయారైంది. అమెరికాలో అయితే మీరు అన్ని వీడియోలే. ఒకడు ఒంటరిగా నిలబడి ఏదో పిచ్చి పిచ్చి ఇలాగ ఏవో చేష్టలు చేశాడు. అదంతా వీడియోగ్రాఫ్లో వచ్చి వెంటనే CNN వచ్చేసింది. అన్ని వీడియోలే. ఇది ఇప్పుడు ఈ ఎండుమిర్చితో హోమం 1000 కుండాలు పెట్టి ఎండుమిర్చి అంటే మొత్తం గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి లారీలో వచ్చేస్తాయి ఎండుమిర్చి. కొనుక్కుని వస్తాను ఆ రైతుల దగ్గర. వాళ్ళకి ఎండుమిర్చి అమ్మకం అవ్వలేదని మాకేమో వేడుకుంటూ వస్తాను. అదంతా హోమం చేసేస్తారు మీరు, ముక్కులు గొడవ పెట్టండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలకి ఆహాకారాలు అయిపోతాయి. ఇవన్నీ అయ్యాయో మానేయో. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇన్అప్రోప్రియేట్. ఇంకా ఉంది, నేను మీకు చెప్పట్లేదు, అక్కడ ఇంకా ఉంది, అవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఈ రకంగా జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా ఎందుకయ్యా ఎండుమిర్చి హోమం అంటే నేను ఏదో విశ్వ కళ్యాణం చేస్తున్నా, టెర్రరిజం తగ్గడం కోసం ఏదో చెప్తాను, సంథింగ్ ఏమిటా. ఇలాంటి వాతావరణం అంతా నేను ఎందుకు చెప్పాను, దృష్టాంతం అనవసరమే చెప్పడం, అయినా చెప్పాను. ఇదంతా చూస్తే మీరు అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం చూస్తే ఇదంతా సత్యము, టెర్రరిజం సత్యము, మీరు అనుకుంటున్న విశ్వ కళ్యాణం ఇదంతా సత్యం అనేటువంటి ఒక భ్రమ. మీరు లౌకికులను అడిగితే జగత్తుతో సత్యం అందిస్తారు. మీకు ఈ జాగ్రత్త వ్యవస్థ వేదాంతం పాఠం చెప్పి వాళ్ళు, నేను అన్ని లెవెల్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నా, వేదాంతం పాఠం చెప్పి వాళ్ళు కూడా కర్ర విరగకుండా పాము చావకుండా ఇది సత్యం అని చెప్పడం, మిథ్య అని చెప్పడం, మిథ్య అంటే ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు, ఇటు కాదు, అటు కాదు, ఇది కానీ లేదు, లేదు కానీ ఉందని దాన్ని ఇటు అటు తిప్పి ఎవరికి ఏమీ తేలకుండా లేచకపోతారు తప్పిస్తే కొండ పగలు కొట్టి ఇది మిథ్యరాంటి, ఇది హుళక్కి, ఇది లేదు, నీ మానసిక కల్పన తప్ప మరేది కాదు అని శాస్త్రం చెప్తుందని చెప్పి వాడు ఎవరో అలాంటి అమాయకుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారు.
టేబుల్ ఫ్రమ్ అయితే గౌడపాదాచార్యులు లాంటి ఆచార్యులు ఎంతమంది కనిపిస్తారు మీకు? ఆయన ఏమంటున్నారు? దృష్టం వైతృత్యమేతయో. ఇదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం తప్ప ఇదేమీ లేదు. ఈ స్వప్నం మాకు అనుకూలంగా లేదు అంటే ఏం చేయాలి? దాన్ని అనుకూలం చేసుకోవాలి. ఎదువాడ స్వప్నాన్ని అనుకూలం చేసుకోవడం అంటే స్వప్నం నుంచి బయటపడిపోవడంతో సరిపడుతుంది. స్వప్నానికి ఒక ప్రాపర్ కన్క్లూషన్ ఏమి అక్కర్లా. అది యథార్థమైతే కన్క్లూషన్, కానీ మిథ్య కన్క్లూషన్ అంటే సినిమా కామెడీ అయినా ఒకటే, ట్రాజడీ అయినా ఒకటే, దురుపు దొక్కడమే, దాని మీద వివాదాలు అవుతారు. కాబట్టి దృష్టం వైతథ్యమేతయో, ఈ సదసత్ విభాగ ఆర్గ్యుమెంట్ని మనం స్మాష్ చేసి పారస్పర్యం ప్రజెంట్ స్టాండ్. ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం.